భర్తకి ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ కూర రెడీ చేసి పెట్టింది ఒక భార్య. తన భర్తకి నచ్చాలి అని, ఆయన మెచ్చుకునేలా ఉండాలి అని అన్ని సమపాలలో వేసి గుమ్మగుమ్మలాడేలా వంకాయ కూర రెడీ చేసింది. ఈలోపు భర్త భోజనానికి వచ్చాడు. ఆయనకు వడ్డించింది. ఆయన తింటున్నాడు కానీ ఆయన నోట్లో నుంచి బాగుంది అన్న మాట రావడం లేదు. ఇంకా ఉండబట్టలేక ఈవిడే అడిగేసింది, ఏమండి వంకాయ కూర మీకు నచ్చిందా? ఎలా చేశాను? బాగుందా లేదా అని ఒక మాట కూడా చెప్పకుండా తింటున్నారు అంది. ఈ భర్త అన్నాడు, మా అమ్మ చేసినట్టు వంకాయ కూర ఎవరూ చేయలేరు. మా అమ్మ ఏం చేసినా అమృతంలా ఉంటుంది. మా అమ్మ ఏం చేసినా వీధి చివరి వరకు వాసన వచ్చేది అంటూ తింటున్నంతసేపు తల్లిని పొగుడుతూనే తిన్నాడు. భర్త నోట్లో నుంచి బాగుంది అన్న మాట కోసం ఎదురు చూసిన ఈవిడికి నిరాశ ఎదురయ్యింది. భర్త భోజనం ముగించుకుని లేచిన తరువాత ఇంక ఈవిడ మొదలుపెట్టింది. ఈయన గారు ఒక్కడికి అమ్మున్నట్టు, ఆవిడ గారు ఒక్కతే వంట బాగా చేసినట్టు, ఎప్పుడు చూసినా అమ్మ అమ్మ అంటూ ఉంటాడేని ఈవిడ రుసరుసలాడుతుంది. ఈలోపు ఈవిడ కొడుకు వచ్చాడు. వచ్చి, అమ్మ నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు, నువ్వు చేసిన వంకాయ కూర వాసన వీధి చివరి వరకు వస్తుంది అన్నాడు. కొడుక్కి భోజనం వడ్డించింది. కొడుకు తినుకుంటూ, అమ్మ నువ్వేం చేసినా అమృతంలా ఉంటుంది, మా అమ్మ బంగారం, మా అమ్మ ఏం చేసినా చాలా బాగుంటుంది అంటూ ఈ కొడుకు ఈ అమ్మని పొగిడాడు. భర్త దగ్గర నుంచి ఆశించిన మాట తన కొడుకు దగ్గర నుంచి రావడంతో ఈ తల్లి కళ్ళలో నీళ్ళొచ్చాయి. కానీ పెంచిన తల్లిని, తల్లి వంటని మర్చిపోలేం కదా.